అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. 3 దీర్ఘ సంవత్సరాలుగా 2 నీలి కళ్ళు కలిగిన పురుషులు రహస్యంగా భూమి కింద ఒక గుంత తవ్వి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర ఖబర్ దగ్గరకు చేరుకున్నారు. వారు మన ప్రియమైన ప్రవక్త వారి పవిత్ర శరీరాన్ని దొంగిలించడానికి తుది అడుగు ముందుకు వేసే ముందు వారు ఒక అద్భుతమైన సంఘటనను ఎదుర్కొన్నారు. అది లక్షలాది మందిని పూర్తి ఆశ్చర్యంలో ముంచెత్తింది. కాని ప్రశ్న మిగిలి ఉంది. ఆ 2 పురుషులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శరీరాన్ని దొంగిలించడానికి ఎందుకు ప్రయత్నించారు? ఏ దైవిక జోక్యం వారి పట్టుబడటానికి కారణమైంది? వారి అంతిమ విధి ఏమిటి? వారికి తెలియనిది నగరానికి ఒక రక్షకుడు అద్భుతమైన రీతిలో పైనుండి అన్నింటినీ పరిశీలిస్తున్నాడు అనేది. తరువాత జరిగినది చరిత్ర పేజీలలో శాశ్వతంగా నమోదైంది. 557 హిజ్రా యొక్క గాఢమైన రాత్రిలో సుల్తాన్ నూరుద్దీన్ జంగీ రహ్మతుల్లాహి అలైహి తహజ్జుద్ నమాజ్ చేసి కన్నీళ్లతో ఎక్కువ సమయం అల్లాహతో ప్రార్థించాడు. తరువాత అలసిపోయి అతను నిద్రపోయాడు. చుట్టుపక్కలు పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నాయి. ఒక పూర్తి నిశ్శబ్ద రాత్రి, ఎక్కడా శబ్దం లేదు. ఆ క్షణంలోనే అతను ఒక అసాధారణ స్వప్నం చూశాడు. స్వప్నంలో అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన గదిలో ఉన్నట్లు చూశాడు. ఎలాంటి పరిచయం లేకుండా ప్రవక్త 2 నీలి కళ్ళు కలిగిన పురుషులను చూపించి చెప్పారు, ఓ నూరుద్దీన్ మహమూద్, వారు నాకు ఉపద్రవం చేస్తున్నారు. వారి నుండి నన్ను విముక్తి చేయి. ఈ భయానక స్వప్నంతో ఆశ్చర్యపోయి సుల్తాన్ హఠాత్తుగా మేల్కొన్నాడు. అతని నిద్ర భంగమైంది. భయంతో మరియు ఆశ్చర్యంతో అతను అస్వస్థుడై గదిలో నడుస్తూ ఆలోచిస్తూ, ఈ వ్యక్తులు ఎవరు? వారు ఏ గూఢచర్య చేస్తున్నారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇప్పుడు ఖబర్ జీవితంలో ఉన్నారు. ఎవరైనా అతన్ని ఎలా ఉపద్రవిస్తారు? అతని మనసులో ఒక ప్రశ్న ఉద్భవించింది. షైతాన్ ప్రవక్త రూపంలో రాడు కాబట్టి నేను నిజంగా ఒక సత్యస్వప్నం చూశానా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా? అతని హృదయం భయంతో వణికింది. వెంటనే అతను లేచి వుదూ చేసి స్నానం చేసి తరువాత కన్నీళ్లతో అల్లాహ్ను సహాయమడిగాడు. అటువంటి స్వప్నాన్ని ఎవరికి చెప్పాలి లేదా ఎవరితో చర్చించాలి అని అతనికి నిర్ణయించలేకపోయాడు. ఎక్కువ సమయం ప్రార్థించిన తరువాత అతను మళ్లీ పడుకున్నాడు. నిద్రపోయిన తరువాత వెంటనే అతను అదే స్వప్నం మళ్లీ చూశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మళ్లీ చెప్పారు, ఓ నూరుద్దీన్ మహమూద్, ఈ 2 నుండి నన్ను రక్షించు. ఈసారి అతను ఆలస్యం చేయలేదు. సుల్తాన్ మంచం నుండి లేచి అల్లా నామాన్ని ఉచ్చరిస్తూ లేచి మళ్లీ వుదూ చేసి నమాజ్కు నిలబడ్డాడు. భయంతో వణుకుతూ మరియు కన్నీళ్లు కారుస్తూ అతను 2 రకాత్ ప్రార్థించాడు. తరువాత ఎక్కువ సమయం కన్నీళ్లతో ప్రార్థన కొనసాగించాడు. రాత్రి ఇంకా దీర్ఘంగా ఉంది. ప్రపంచం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఒక భారీ అపాయం సమీపిస్తున్నట్లు ఒక అదృశ్య భయం చుట్టుపక్కల వ్యాపించింది. సుల్తాన్ నూరుద్దీన్ జంగీ రహ్మతుల్లాహి అలైహి ఆకాశం వైపు చూసి స్వప్నంలోని ఆ 2 పురుషులు తన వైపు పరుగెత్తుకుంటూ వస్తున్నట్లు చూశాడు. అతను ఆ భయానక ముఖాలను మరచిపోవడానికి ప్రయత్నించాడు, కాని కుదరలేదు. చివరికి అతను కళ్ళు మూసుకుని పడుకున్నాడు. కొంత సమయం తరువాత అతను నిద్రపోయి అదే స్వప్నం మళ్లీ చూశాడు. స్వప్నంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతనితో చెప్పారు, నూరుద్దీన్ మహమూద్, ఈ 2 పురుషుల నుండి నన్ను విముక్తి చెయ్యి. ఈ స్వప్నం చూసి సుల్తాన్ కన్నీళ్లతో లేచాడు. ఈసారి అతను ఇక సందేహించలేదు. ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర ఖబర్ అపాయంలో ఉందని అతని హృదయంలో బలమైన నమ్మకం పుట్టింది. అతను వెంటనే వుదూ చేసి ఫర్జ్ నమాజ్ చేశాడు. తరువాత అతను తన ప్రధానమంత్రి జలాలుద్దీన్ మౌసూర్ దగ్గరకు వెళ్లాడు. రహస్యంగా అతను మొత్తం స్వప్నాన్ని వెల్లడించి ఇప్పుడు ఏమి చెయ్యాలి అని అడిగాడు. జలాలుద్దీన్ చెప్పాడు, సార్, మీరు ఇంకా ఆలస్యం చేస్తున్నారా? నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర విశ్రాంతి స్థలం తీవ్ర అపాయంలో ఉంది. అందుకే అతను మిమ్మల్ని మళ్లీ మళ్లీ పిలుస్తున్నారు. సమయం వృధా చేయకండి. వెంటనే మదీనాకు బయలుదేరండి.
సుల్తాన్ ఇక ఆలస్యం చేయలేదు. 16,000 గుర్రపు సైనికులతో మరియు అపారమైన సంపదతో అతను బాగ్దాద్ నుండి మదీనాకు బయలుదేరాడు. 17 రోజులు రాత్రింబవళ్లు ప్రయాణం చేసిన తరువాత అతను మదీనా షరీఫ్కు చేరుకున్నాడు. అతను వుదూ చేసి శుద్ధి చేసుకుని 2 రకాత్ నఫల్ నమాజ్ చేశాడు. ఎక్కువ సమయం కన్నీళ్లతో ప్రార్థించాడు. తరువాత అతను మదీనాను తన మొత్తం సైన్యంతో చుట్టుముట్టాడు. అతను వెంటనే ఆదేశించాడు, బయట నుండి ఎవరూ మదీనాలోకి ప్రవేశించకూడదు, మదీనాలో ఉన్నవారిలో ఎవరూ బయటకు వెళ్లకూడదు. అంతట తరువాత సుల్తాన్ జుముఆ ఖుత్బా చేశాడు. మదీనాలోని అందరు నివాసులను నేను ఆహ్వానిస్తూ ఒక భోజనం ఇవ్వాలనుకుంటున్నాను. నా అభ్యర్థన, ఒక్క వ్యక్తి కూడా ఈ ఆహ్వానం నుండి తప్పిపోకూడదు. సుల్తాన్ స్వయంగా ఒక భారీ విందు ఏర్పాటు చేశాడు. అందువల్ల మదీనాలోని ప్రతి వ్యక్తి ఈ ఆహ్వానంలో పాల్గొనగలడు. నిర్ణీత సమయంలో భోజనం ప్రారంభమైంది. అందరూ సంతోషంగా భుజించారు. దూర ప్రాంతాలలో ఉన్నవారిని కూడా గుర్రాలు మరియు గాడిదలపై తీసుకువచ్చి విందులో పాల్గొన్నారు. అందువల్ల సుమారు 15 రోజులలో అసంఖ్యాక మంది సుల్తాన్ యొక్క రాజకీయ విందులో పాల్గొన్నారు. చివరికి సుల్తాన్ అడిగాడు, ఎవరైనా మిగిలి ఉన్నారా? ఉంటే వారిని కూడా విందుకు తీసుకురండి. తరువాత విశ్వసనీయ మూలాల నుండి అతనితో చెప్పారు, లేదు సార్, ఎవరూ మిగలలేదు. ఇది విని సుల్తాన్ గాఢమైన ఆలోచనలో మునిగిపోయాడు. అతను ఆలోచించాడు, ఎవరూ మిగలకపోతే స్వప్నంలో చూసిన ఆ శాపగ్రస్త 2 వ్యక్తులు ఎక్కడ ఉన్నారు? నేను ప్రతి అతిథిని సూక్ష్మంగా పరిశీలించాను, కాని ఎవరి రూపం కూడా స్వప్నంలోని 2తో సరిపోలడం లేదు. నా దౌత్యం విఫలమవుతుందా? ఆలోచనలో మునిగి అతను మళ్లీ ప్రకటించాడు, మదీనాలో అందరూ విందు భుజించలేదని నేను భావిస్తున్నాను, మళ్లీ వెతకండి. తరువాత ఎవరో చెప్పారు, సార్, నాకు తెలిసినంతవరకు 2 వ్యక్తులు ఇంకా మిగిలి ఉన్నారు. వారు అల్లాహకు చాలా భక్తిమంతులు. ఎవరి విందులోనూ పాల్గొనరు లేదా బహుమతులు స్వీకరించరు. బదులుగా వారు ఇతరులకు దానం చేస్తారు. నిశ్శబ్దంగా మరియు ప్రేమగా ప్రజాదృష్టి నుండి దూరంగా ఉంటారు. ఇది విని సుల్తాన్ యొక్క కళ్ళు విద్యుత్తుతో మెరిశాయి. ఆలస్యం చేయకుండా అతను కొంతమంది సహాయకులతో వారి నివాసానికి వెళ్ళాడు. అక్కడ అతని స్వప్నంలో చూసిన ఆ 2 వ్యక్తులను చూశాడు. వారిని చూసి సుల్తాన్ ముఖం కోపంతో ఎర్రబడింది. అతను అడిగాడు, మీరు ఎవరు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు నా విందులో ఎందుకు పాల్గొనలేదు? వారు సమాధానమిచ్చారు, మేము పశ్చిమం నుండి హజ్ చేసిన తరువాత వచ్చాము. మేము ఇక్కడ సియారత్కు వచ్చాము. ప్రియమైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమలో మునిగిపోయాము. మాకు తిరిగి వెళ్లలేకపోయాము. అందువల్ల మేము ఇక్కడే ఉండిపోయాము. ఆరాధనలో మరియు ఖురాన్ పఠనంలో మరియు నఫల్ నమాజ్లలో సమయం గడుపుతున్నాము. మా విశ్వాసం అల్లాహలో మాత్రమే ఉంది. మేము ఇతరుల విందులకు వెళ్ళము. ప్రజలు చెప్పారు, సార్, వారు ఇక్కడ దీర్ఘకాలంగా ఉన్నారు. వారు చాలా మంచి వ్యక్తులు. వారు అసంఖ్యాక పేదలు మరియు అనాథలు మరియు అసహాయులను సహాయపడుతున్నారు. చాలామంది వారి దానం నుండి జీవిస్తున్నారు. సుల్తాన్ మళ్లీ వారి ముఖాలు మరియు ప్రవర్తనను లోతుగా పరిశీలించాడు. అతను నిర్ధారించాడు, ఇవరే ఆ 2 వ్యక్తులు. ఇప్పుడు అతను కఠినమైన మరియు గంభీరమైన స్వరంలో చెప్పాడు, సత్యం చెప్పండి, మీరు ఎవరు? మీరిక్కడ ఎందుకు? కాని వారు అదే విషయాన్ని పునరావృతం చేశారు. మేము హజ్ మరియు సియారత్ కోసం మాత్రమే వచ్చాము. ప్రియమైన ప్రవక్తతో దగ్గరగా ఉండటమే మా ఏకైక లక్ష్యం. సుల్తాన్ నూరుద్దీన్ జంగీ రహ్మతుల్లాహి అలైహి ఇక మరెవరినీ గమనించలేదు. అతను నేరుగా ఆదేశించాడు, వారిని అక్కడే ఆపి ఉంచమని. తరువాత అతను స్వయంగా ఇంటిని పూర్తిగా తనిఖీ చేయడానికి వెళ్ళాడు. తనిఖీలో అనేక విలువైన వస్తువులు మరియు కొన్ని అరుదైన పుస్తకాలు దొరికాయి. కాని అతను చూసిన కలను వివరించగలిగే ఏమీ దొరకలేదు. ఈ అజ్ఞాత రహస్యాన్ని కనుగొనడంలో విఫలమైనందున సుల్తాన్ క్రమంగా అస్వస్థుడయ్యాడు. ఒకవైపు కల యొక్క ప్రాముఖ్యత అతని హృదయంలో లోతైన ఆలోచనలు కలిగించింది. మరోవైపు ఏమీ కనుగొనకపోవడం అతనికి గొప్ప దుఃఖాన్ని కలిగించింది. ఇంతలో మదీనాలోని అనేకమంది వారిని సిఫారసు చేశారు.
వారు చెప్పారు, సార్, వారు వృద్ధులు. వారు పగలంతా ఉపవాసం ఉంటారు. రాత్రుల్లో ఎక్కువ భాగం ఆరాధనలో గడుపుతారు. వారు రౌదా షరీఫ్ దగ్గర 5 సార్లు నమాజ్ చేస్తారు. వారు జన్నతుల్ బఖీకి ప్రతిరోజూ సందర్శిస్తారు. శనివారాల్లో ఖుబా మస్జిద్కు వెళ్తారు. ఎవరైనా ఏదైనా అడిగితే వారు ఖాళీ చేతులతో తిరిగి వెళ్లరు. వారి వివరణ విని సుల్తాన్ నిజంగా ఆశ్చర్యపోయాడు. అయినప్పటికీ అతను వదులుకోలేదు. అతను ఇప్పుడు గది యొక్క మరింత లోతైన అన్వేషణపై దృష్టి సారించాడు. అతను గదిలోని ప్రతి వస్తువును సూక్ష్మంగా పరిశీలించడం ప్రారంభించాడు. ఇప్పటికీ సందేహాస్పదమైన ఏమీ అతని దృష్టికి రాలేదు. చివరికి ఒక దశలో నూరుద్దీన్ జంగీ రహ్మతుల్లాహి అలైహి తన సహాయకులతో చెప్పాడు, వారి ప్రార్థనా మాటను పైకి ఎత్తి చూపమని. సహాయకులు ఆదేశాన్ని పాటించారు. మాటునేసిన మ్యాట్ పైన విస్తరించబడిందని కనుగొన్నారు. సుల్తాన్ తరువాత మ్యాట్ను కూడా తొలగించమని చెప్పాడు. మ్యాట్ను పైకి ఎత్తినప్పుడు కింద ఒక పెద్ద రాయి కనిపించింది. సుల్తాన్ దానిని కూడా తొలగించమని ఆదేశించాడు. రాయిని తొలగించిన వెంటనే కింద ఒక టన్నెల్ దొరికింది. అది చాలా దూరం విస్తరించి ఉంది. పవిత్రమైన రౌదాకు ప్రమాదకరంగా దగ్గరగా వచ్చింది. ఇది చూసి నూరుద్దీన్ జంగీ రెహమతుల్లాహి అలైహి మెరుపు మాదిరిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. అతని ముఖం కోపంతో ఎర్రబడింది. కళ్లలో అగ్ని మండుతున్నట్లు అనిపించింది. అతని మొత్తం జీవితం భయం మరియు కోపంతో నిండిపోయింది. 2 మనుషులను చూసి అతను క్రుద్ధమైన సింహం మాదిరిగా గర్జించాడు. కఠినమైన స్వరంలో చెప్పాడు, సత్యాన్ని స్పష్టంగా చెప్పండి, లేకపోతే నేను మిమ్మల్ని ఈ క్షణంలోనే మీ జీవితకాలం మొత్తం గుర్తుంచుకునే విధంగా శిక్షిస్తాను. చెప్పండి, మీరు ఎవరు? మీ ఉద్దేశ్యం ఏమిటి? మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పంపారు? సుల్తాన్ యొక్క కోపావేశపూరిత డిమాండుకు భయపడి మనుషులు వణుకడం ప్రారంభించారు. ప్రమాదం దగ్గరికి వచ్చినట్లు అర్థమై వారు ఇక సత్యాన్ని దాచిపెట్టడానికి ధైర్యం చేయలేదు. వారు ఒప్పుకున్నారు, మేము యూదులం. మోసుల్ నగరంలోని యూదులు మమ్మల్ని సంవత్సరాలుగా శిక్షణ ఇచ్చారు. మమ్మల్ని యోగ్యమైన ఏజెంట్లుగా తయారుచేసి పెద్ద మొత్తంతో ఇక్కడికి పంపారు. మా మిషన్ ఏ విధంగానైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పవిత్రమైన శరీరాన్ని తీసి యూరప్లోని యూదులకు ఇవ్వడం. సుల్తాన్ కఠినంగా అడిగాడు, మీరు ఈ దుష్ట పథకాన్ని ఎలా అమలు చేయడానికి ప్రయత్నించారు? ఏ పద్ధతిని ఉపయోగించారు? తల వంచి వారు సమాధానమిచ్చారు, ప్రతి రాత్రి అర్ధరాత్రి తరువాత మేము టన్నెల్ తవ్వుతూ ఉండేవాళ్లం. తవ్విన మట్టిని తోలు సంచులలో నింపి మదీనా నగరం బయట రహస్యంగా తీసుకువెళ్లేవాళ్లం. మేము దీనిని నిశ్శబ్దంగా 3 వరుస సంవత్సరాలుగా చేస్తూ వచ్చాము. వారు జోడించారు, మేము పవిత్రమైన గదికి చాలా దగ్గరగా వచ్చినప్పుడు 1 వారంలోపు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పవిత్రమైన శరీరాన్ని తీసి యూరప్లోని యూదులకు ఇవ్వగలమని నిర్ణయించాము. కాని అకస్మాత్తుగా ఒక భయానక సంఘటన జరిగింది. ఆకాశం పగిలిపోతున్నట్లు అనిపించింది. భూమి భూకంపంలో మాదిరిగా వణికింది. మొత్తం ప్రపంచం నాశనం దగ్గర ఉన్నట్లు అనిపించింది. టన్నెల్లోనే మా సమాధులు తవ్వుతున్నట్లు అనిపించింది. ఆ భయానక అనుభవం తరువాత మేము పని ఆపేశాము. వారి ఒప్పుకోలు విన్న తరువాత సుల్తాన్ నూరుద్దీన్ జంగీ రెహ్మతుల్లాహి అలైహికి అంతా స్పష్టమైంది. ఈ మోసగాళ్లను అంతరాయమైన విధంగా శిక్షించాలని అతను నిర్ణయించాడు. తద్వారా ఇక ఎవరూ ఇలాంటి ధైర్యం చూపకుండా ఉండాలి. సుల్తాన్ మస్జిద్ దగ్గర ఒక విశాలమైన మైదానంలో ఎత్తైన చెక్కపలక నిర్మించమని ఆదేశించాడు. మదీనాలో మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రకటనలు చేయించాడు, అందరూ సమావేశమవ్వమని. నిర్ణీత సమయంలో లక్షలాది మంది మైదానంలో సమావేశమయ్యారు. సుల్తాన్ నూరుద్దీన్ జంగీ రెహ్మతుల్లాహి అలైహి 2 నేరస్థులను ఇనుప చైన్లతో కట్టి జనసమూహం ముందు తీసుకువచ్చాడు. వారు సిద్ధం చేసిన భయానక గూఢాచారాన్ని వెల్లడించాడు. మొత్తం సమావేశం పూర్తిగా దిగ్భ్రాంతికి గురైంది. వారి పవిత్రమైన నగరంలో ఇంతకాలం ఇలాంటి దుష్ట పథకం నడుస్తోందని ఎవరూ నమ్మలేకపోయారు. కోపాకులమైన జనసమూహం మాతృకాపరమైన శిక్షకు కేకలు వేసింది. సుల్తాన్ సమాధానమిచ్చాడు, అవును, వారి శిక్ష అందరికీ పాఠమవుతుంది. అతను పెద్ద మొత్తంలో కట్టెలు సేకరించమని ఆదేశించాడు. తరువాత 2 మనుషులను చెక్కపలక కింద కాల్చి చంపేశారు. కొన్ని రిపోర్టుల ప్రకారం
ఆ అగ్ని 11 రోజులు నిరంతరంగా మండింది. అంతట తరువాత సుల్తాన్ నూరుద్దీన్ జంగీ రహ్మతుల్లాహి అలైహి పెద్ద ఖర్చుతో రౌదా చుట్టూ బలమైన అడ్డంకిని నిర్మించాడు. 1000కి పైగా మౌండ్లతో భారీగా కరిగిన సీసాన్ని ఉపయోగించి, తద్వారా ఇక ఎవరూ ఇలాంటి పవిత్ర స్థలానికి దగ్గరకు రావడానికి ధైర్యం చేయకుండా ఉండాలి. అతను అల్లాహ్కు లోతైన కృతజ్ఞతలు చెప్పాడు, ఇలాంటి ఉన్నత సేవకు గౌరవం ఇచ్చినందుకు. అల్లాహ్పై కృతజ్ఞత మరియు భక్తితో అతను ఒక వారం పాటు ఉత్సవం జరిపినట్లు చెప్పబడుతుంది. సుల్తాన్ నూరుద్దీన్ జంగీ రహ్మతుల్లాహి అలైహి మరణించినప్పుడు అతని ఇష్టం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పవిత్రమైన విశ్రాంతి స్థలానికి చాలా దగ్గరగా ఖననం చేయబడ్డాడు. పవిత్రమైన మదీనా భూమిని సందర్శించడానికి అల్లాహ్ మనకు భాగ్యం ఇవ్వాలి. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.